మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటుంది, నా ప్లాన్ని నాకే రివర్స్ చేసి ఈ దత్తతని అపూర్వ ఆపేసింది అని భూమి అయితే కోపంగా చెప్తూ ఉంటుంది. ఆస్తి ఇంకెవరికి వెళ్లకుండా తన కూతురికి మాత్రమే చెందేలా అపూర్వ ఇంకెన్ని కుట్రలు చేస్తుందో ఏంటోనమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇప్పుడు తను వేయబోయే ప్లాన్ల గురించి కాదంకుల్, రేపు జరిగే దత్తత గురించి ఆలోచించాలి అని భూమి చెప్తుంది. ఈ దత్తత జరిగే తీరాలి అని భూమి చెప్తుంది. దత్తత జరగటానికి ఏం చేస్తావమ్మా, మనం ఏం చేయలేం కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంకుల్, దానిని అమలు చేశాము అంటే ఖచ్చితంగా ఈ దత్తత జరిగే తీరుతుంది అని భూమి చెప్తుంది. ఏంటమ్మా ఆ ప్లాన్ అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. భూమి అయితే ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక ఉదయం అవగానే అపూర్వ గదిలో ఉంటుంది. భూమి కాఫీ పట్టుకొని, నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అని, ఐఎమ్ సో సారీ మేడం, ఇక ఎప్పటికీ మీ జీవితంలోకి నేను రాను అని భూమి అయితే బాధపడుతూ, ఇదిగోండి మేడం కాఫీ తాగండి మేడం అని భూమి అపూర్వకి కాఫీ ఇస్తూ ఉంటుంది. భూమి గగన్ ఇంటికి వెళ్ళిపోతుందని అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. శబాష్, ఉదయాన్నే నువ్వు ఇంత కిక్కిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని బెడ్పై కూర్చొని భూమి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది. కాఫీ అదిరిపోయింది, ఆ గగన్ గాడికి కూడా చెప్పు, ఇక ఈ ఇంటి జోలికి రావద్దని, వెళ్ళు అని అపూర్వ చెప్తుంది. అప్పుడే ఇక భూమి కాఫీ కప్పు పట్టుకు వెళ్తూ ఉంటుంది. అపూర్వ చిటికలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది. అపూర్వ ఇంకేం అని అడుగుతూ ఉండగానే నోట్లోని మాటలు రాక గొంతు పట్టుకొని వెలువెల్లాడిపోతూ ఉంటుంది. భూమి అయితే చాలా గర్వంగా నవ్వుతూ అపూర్వ వైపే చూస్తూ ఉంటుంది. అపూర్వ అయితే ఇక వెలువెల్లాడిపోతూ ఉంటుంది. నోట్లో అయితే మాటలు రాక ప్రాణాలు పోతున్నట్లుగా చాలా బాధపడుతూ ఉంటుంది.